ఆంధ్రాలోని ఇంజనీరింగ్ టాపర్లే ఆంధ్రాలో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదట. టాప్ 500 ర్యాంకర్లు 12 మందే ఇక్కడ చదువుకోవడానికి ముందుకు వచ్చారట. ఇంజనీరింగ్ ప్రవేశాల తీరు మీదన ఈనాడు మంచి కథనం ప్రజెంట్ చేసి ఇంజనీరింగ్లో ప్రవేశాలు నిర్వహించిన ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపెట్టడం లేదు. ఐఐటి, నిట్ ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు చేరేందుకు తరలిపోతున్నారు. ఈఏపీ సెట్లో 1 నుంచి 200 రూపాయల ర్యాంకులు సాధించిన వాళ్ళలో 2 మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. 500 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళలో 12 మంది విద్యార్థులు ఏపీలో ఇంజనీరింగ్ విద్య చదివేందుకు మొగ్గు చూపెట్టారు. మెరికలు మంచి ర్యాంకులు సాధించిన పిల్లలు ఐఐటి, నిట్, బిట్స్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు చేరేందుకు వెళ్ళిపోతున్నారు. 1000 లోపు ర్యాంకులు సాధించిన వాళ్ళలో 80 మందే ప్రవేశాలు పొందారు. 10,000 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళలో 5,806 58% మంది ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. ఏపీ సెట్ కన్వీనర్ కోటా సెట్ల కేటాయింపును పరిశీలిస్తే 50,000 నుంచి 1,00,000 మధ్య ర్యాంకులు వచ్చిన విద్యార్థులే ఎక్కువ మంది ప్రవేశాలు పొందారట. సీట్లు పొందిన విద్యార్థులను ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన బ్రాంచీలను ఎంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,519 సీట్లు ఉంటాయి. 41,504 మంది సీట్లు పొందారు. మరో 6,015 సీట్లు మిగిలినాయి. ప్రాంగణ నియామకాలు సరిగా లేని తరగతులు సక్రమంగా నిర్వహించిన కళాశాలల్లోనే ఈ సీట్లు మిగిలాయి. సిఎస్సి, ఏఐ, మెషిన్ లెర్నింగ్లో 16,660 సీట్లు ఉంటాయి. 13,602 మంది ప్రవేశాలు పొందారు. సిఎస్సి డేటా సైన్స్లో 8,043 సీట్లు ఉంటాయి. 5,912 భర్తీ అయినాయి. ఈసీఈలో 25,250 సీట్లకు 18,846 కేటాయించారు. ట్రిబుల్ఈలో 8,564 సీట్లు ఉంటే 5,155 భర్తీ అయినాయి. మెకానికల్లో అత్యల్పంగా 7,743 సీట్లకు 4,653 మంది చేరారు. సివిల్ ఇంజనీరింగ్లో 6,507 సీట్లు ఉంటే 3,760 నిండినాయి.